పాలనలో రాములవారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐద్రాజపల్లి, సుల్తాన్పూర్, బొంతకుంటపల్లి, సుల్తానాబాద్లోని పెరికెగిద్ద హనుమాన్ ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి సత్కరించగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కదాం సోగంధమాలి శోభే భగవతి హరివల్లహరి నమామి కమనంకాంతం కమం క్షీరోపసంభవ మనోశ్రోపరాం బుద్ధిమనగాం వివేదం తాం సముద్ధతనయాం ధ్రియం మంగళాం దేవీం విష్ణువయాం మాతాం పుత్రరామం సదో రామచంద్రస్వామి అనుగ్రహ ప్రసాద ఆనం భవతి భవతి చత యోమం వేదా పుష్పమాన్ భవతి చదమానం భవతి భవతి ఆయుష్యేంద్రియ ఆయుష్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి కళ్యాణంలో పాల్గొని తిలకించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కంకణాధారణ ముహూర్త సముపాదినం నవానం గ్రహాణం ఏ గ్రహాః అత్యసర్వారో భక్తపుష్పనే అదాచమండలేకాన్ సంద్రస్య గ్రహాయేమే యజ్ఞోపవితారాదేవాభ్య నమః అచ్యుతాం సమర్పయామి. చప్పుడు కొట్టండి. భాస్కరదేవతాభ్యో నమః వస్త్రైఘ్నం సమర్పయామి. అగ్నిశ్రాష్టం ధారయతాం ధ్రువం ధ్రువం. ఏమిటి అది చేస్తే ఏం పన్ను? అది స్వామి ఈ విధంగా గోదాన భూదానం చేయడం ద్వారా కలుగుతుంది. ఆ బర్బర కేకల కోకల కొంతనాది శరుదేవత చంచనూరు యవనకంచదేవ ఓం భూమి లభిచిత్రేని దేవత జంబుపక్షేణ శాల్మిక దేవతాయ దీనా కుశవదీనా ధర్మదే దేవస్య అడిదికో సావధాన లక్ష్మీనారాయణ చింతాన సోటే సావధాన సుదగ్నే సావధాన సావధాన సుదగ్నే సావధాన శ్యామరణ్యం విందేయం ఘామశ్వ ఆదిత్యవర్ణో తపసో జిదాతోడ్డు. జై శ్రీరామ్. అందరూ కూడా రెండు చేతులు జోడించాను. శేఖర్ మాస్టర్ ధ్రువందే రాజావరుణో ధ్రువందేనో బృహస్పతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఓ ఇల్లు కాలిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన లచ్చయ్య అనే రైతు ఎప్పట్లాగే ఇంటికి తాళం వేసి తను పొలం పనులకు వెళ్లగా తన భార్య సీతారాముల కళ్యాణానికి ఆలయానికి వెళ్ళింది. ఈ క్రమంలో ఇంట్లో షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికీ ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపూడిదైంది. కట్టుబట్టలే మిగిలాయి. కాలిపోయిన సామాగ్రిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎర్మిశెట్టి లచ్చయ్య గారి ఇంటి ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దాదాపు వారికి భారీ నష్టం జరిగింది. మొత్తం సామాను కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు, ఇప్పుడు ఈరోజు తినడానికి తిండి లేకుండా పూర్తిగా దగ్ధమైంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏదైనా సాయం కావాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాచార్యులు, నరసింహ, మల్లికార్జున స్వామి ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల చైర్మన్ మేకల మల్లేశం, ధర్మకర్తలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం గోపతి మల్లయ్య భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. క్రోధము పెరగడానికి మనమే కారణమవుతాం. ఒక చోట తులసి మొక్క పెడితే తులసి చెట్టే వస్తుంది, గంజాయి మొక్క పెడితే గంజాయి చెట్టే వస్తుంది. మనం ఎట్లాగా మన మనస్సులో ఇలా చక్కనైనటువంటి భావాలతో గొప్పనైనటువంటి అనుగ్రహం కలిగేట్టుగా, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలిగేట్టుగా మనం మంచి భావాలతో కనుక ఉన్నట్లయితే సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు ప్రజలు, భక్తులు, కన్యాదాతలు అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చల్లని నీరు అండ్ ఎయిర్ కూలర్స్, అంతేకాకుండా అన్నదానం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణం సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించారు. మండలంలోని మంగపేట, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్, మెట్లపల్లి, మీర్జంపేట గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య రాములోరి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలు గ్రామాల్లో కళ్యాణ వేడుకల్లో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే గుంపుల శ్రీ రామభద్ర ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు. మరి ఆ రామదేవ వల్ల వచ్చే మళ్ళీ శ్రీరామనవమి వరకు ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని పూర్తిగా కోరుకుంటున్నాం.